కృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ప్రసాదమైన లడ్డు తయారీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వం లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వాడిందన్న వివాదంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నెయ్యిలో గొడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్ అవశేషాలు ఉన్నట్లు గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ కాఫ్ లిమిటెడ్ తన రిపోర్టులో అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం స్పందించి ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయంగా మరింత అగ్గిరాజేశాయి. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్లో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టుపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మంత్రులతో చర్చించారు. లడ్డు తయారీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. లడ్డు వివాదంపై టీటీడీ ఈవో శ్యామలరావు కూడా స్పందించారు. లడ్డుల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో నాణ్యత లేదని, భారీగా కల్తీ జరిగినట్టు ల్యాబ్ టెస్ట్లో స్పష్టమైందన్నారు. జంతువుల కొవ్వు కలిసినట్టు తేలిందని అన్నారు. ఇక ప్రభుత్వ ఆరోపణలను వైసీపీ నేతలు ఖండించారు. కాగా లడ్డు వ్యవహారంపై ఏపీ హైకోర్టులో వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. పిటిషన్లపై వచ్చే విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టులోనూ లెటర్ పిటిషన్ దాఖలైంది. అడ్వకేట్ ద్వారా జర్నలిస్టు సురేష్ చౌహాన్ సీజేఐకి లేఖ రాశారు. వైసీపీ పాలనలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ లిమిటెడ్ ల్యాబ్ అనుమానం వ్యక్తం చేసింది. జూలై 12న టీటీడీ అధికారులు ఆవు నెయ్యి శాంపిల్స్ ల్యాబ్కు పంపించారు. నెయ్యిలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె, బీఫ్ టాటాలో పామ్ ఆయిల్, పంది కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ అనుమానం వ్యక్తం చేసింది. పాలకు సంబంధించిన కాకుండా ఇతరాత్ర కొవ్వులు ఉన్నట్టు తేల్చింది. నిర్చేదిత ప్రమాణాల ప్రకారం నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువ కంటే పరీక్షించిన నమూనాల్లో చాలా తేడాలు ఉన్నాయి. ఇటు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డుల తయారీకి కర్ణాటక నుంచి సరఫరా అయ్యే నందిని నెయ్యిని వాడేవారు. అయితే వైసీపీ వచ్చాక నందిని నెయ్యి వాడకానికి ఆపేసి తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం మొదలుపెట్టింది. టీటీడీకి నెయ్యి ఈ కంపెనీనే సరఫరా చేస్తుంది. రివర్స్ టెండర్లు వేసి అతి తక్కువ ధరలకు కాంట్రాక్టర్లను దక్కించుకున్నందుకే ఆరోపణలు ఉన్నాయి. అయితే బటర్ ఆయిల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుని నెయ్యిగా మార్చి టీటీడీకి సప్లై చేసేదనే విమర్శలున్నాయి.